టీవీ యూనిట్. ఓకే, ఓపెన్ స్పేస్ కి మొత్తం కలర్ కూడా డిఫరెంట్ ఉంది మేడం. కస్టమర్ సెలెక్షన్ కలర్స్ మాత్రం. మెటీరియల్ ఏంటి మేడం ఇక్కడ యూజ్ చేసింది? ఇది ప్లై అండ్ ఇక్కడ యూజ్ చేసింది చార్కోల్ లూవర్స్. వీటిలో మొత్తం లైటింగ్ కూడా మనం సెట్ చేసి ఇచ్చాము. అండ్ వీళ్ళ ఏసీ చూసారు కదా, సో కొంచెం బయటికి ఉంది అయినా కూడా మనం దానికి తగ్గట్టు సెట్ చేసాం అనమాట. ఇది ప్లై అండి, లామినేట్. దీనిపైన లామినేట్ ప్లై పెట్టి ప్లై పైన లామినేట్ ఇచ్చాము. ఇది ఒక చిన్న డిస్ప్లే ఇచ్చాము ఇక్కడ. ఇవన్నీ కూడా ప్రొఫైల్ డోర్స్, ప్రొఫైల్ షట్టర్స్ విత్ సెన్సర్స్. జస్ట్ వాళ్ళు ఓవెన్ గానీ ఏదైనా ప్లేస్ చేసుకోవడానికి వస్తుంది. సో చార్కోల్ లూవర్స్ విత్ లైట్స్, ఇదంతా కూడా సెన్సార్ లైట్స్, స్టోరేజ్ ఇచ్చాము. చిన్న స్పేస్ లోనే మంచిగా డ్రెస్సింగ్. దీనికి స్టోరేజ్ మన కాస్మెటిక్స్ అన్నిటికి కూడా స్టోరేజ్. ఎల్ఈడి లైట్, మిర్రర్ కూడా ఎల్ఈడి మిర్రర్. సో ఇది కూడా షేప్ డిఫరెంట్. వెనకాల మొత్తం చార్కోల్ లూవర్స్. మళ్ళీ అక్రిలిక్ కిచెన్ కావాలని అడిగారు మనకి. సో కలర్ కూడా రోజ్ గోల్డ్ కలర్. సో పైన ప్రొఫైల్ షట్టర్స్ విత్ లైట్ సెన్సర్ లైట్స్ ఇచ్చాము. గ్లాస్ కూడా రోజ్ గోల్డ్ కలర్ కాబట్టి దీనికి మ్యాచ్ అయ్యేలా గ్లాస్ సెట్ చేసి ఇచ్చాము. ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. సో ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషన్ అయితే ఆల్మోస్ట్ సేమ్ కలర్ కాంబినేషన్. డార్క్, కొంచెం డార్క్. సో వాళ్ళకి స్టడీ యూనిట్. సో ఇందులో కూడా బ్యాక్ చార్కోల్ ల్యాప్టాప్ గానీ పెట్టుకొని. సో చిన్న డ్రావర్స్. సో కంప్లీట్ ఇంటీరియర్స్ అండ్ ఫర్నిచర్ కంప్లీట్ గా వేసిస్తాము. సో యాజ్ పర్ క్లయింట్స్ రిక్వైర్మెంట్. సో బేసిక్ 3 lakh ఇంటీరియర్ సైట్ నుంచి హై అండ్ 30, 40, 50 lakhs వరకు కూడా ఇంటీరియర్ సైట్స్ కూడా చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ ట్రేడ్ నీడ్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి. ఫ్రెండ్స్, మీరు ఇంటీరియర్ చేయించుకోవాలనుకుంటే ఒక్క నిమిషం ఆగి ఈ వీడియో చూసి వెళ్ళండి. మీరు తర్వాత మీ డెసిషన్ 100% మారుతుంది. ఖచ్చితంగా వీళ్ళని ప్రిఫర్ చేస్తారు. ఎందుకోసం అంటే మెబ్లే ఫర్నిచర్ వాళ్ళు ఇంటీరియర్తో పాటు ఫర్నిచర్ కూడా రెడీ చేయడం జరుగుతూ ఉన్నది. అది కూడా మన బడ్జెట్లో. మీకు 3 lakh రూపీస్ బడ్జెట్ దగ్గర స్టార్ట్ అయిపోయి 50 lakh రూపీ బడ్జెట్ వరకు ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా వీళ్ళు అటెండ్ చేయగలుగుతారు. అండ్ లుక్లో, క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ గారు. అండ్ 100% మీరు ఏదైతే మెటీరియల్ ఇవ్వడం అడుగుతుందో దాన్ని మాత్రం అటెండ్ చేసి ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంటారు. ఇంటీరియర్ తయారు చేసిన ఒక మోడల్ ప్లాట్ని మీకు చూపెట్టడం జరుగుతుంది, 3 BHKని. అండ్ కంప్లీట్గా వీళ్ళు మీ ఇంటి దగ్గర ఏం పని చేయరు, వాళ్ళ ఫ్యాక్టరీలో మొత్తం రెడీ చేసుకొని వచ్చి మెజర్మెంట్స్ తీసుకుని వెళ్ళిన తర్వాత జస్ట్ 3 to 5 days ఆర్ 7 working days లోపల మీకు అన్ని కూడా ఇన్స్టాలేషన్ జరిగిపోతుంది. ఆల్ ఓవర్ ఇండియా వర్క్ చేస్తారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతారు. హలో మ్యామ్, ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను, మీరు బాగున్నా? బాగున్నాను మ్యామ్. మ్యామ్, మన కంపెనీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. మాది మెబ్లే ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్ అండి. మాది వచ్చేసి కట్టెదాన్లో అండ్ కొంపల్లి దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో మేము పాస్ట్ 12 years నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాం. మేము కంప్లీట్ కస్టమైజ్డ్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాము, అలాంగ్ విత్ మాడ్యులర్ ఇంటీరియర్స్ అన్నమాట. మాడ్యులర్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది మాకు. సో కంప్లీట్ ఇంటీరియర్స్ అండ్ ఫర్నిచర్ కంప్లీట్ గా వేసిస్తాము. సో యాజ్ పర్ క్లయింట్స్ రిక్వైర్మెంట్. సో బేసిక్ 3 lakh ఇంటీరియర్ సైట్ నుంచి హై అండ్ 30, 40, 50 lakhs వరకు కూడా ఇంటీరియర్ సైట్స్ కూడా చేస్తాం. అంటే మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఈ ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ సంబంధించిన మొత్తం ప్రొడక్ట్స్ అంతా మ్యానుఫ్యాక్చర్ అవుతాయండి. సో మనం ప్లై తెప్పించి మన వర్క్ షాప్ లోనే, మన ఫ్యాక్టరీలోనే కంప్లీట్ ఇంటీరియర్ కి సంబంధించిన పేస్టింగ్ అని, కటింగ్ అన్ని అయ్యి అక్కడ రెడీ అయిన తర్వాత జస్ట్ ఇన్స్టాలేషన్ కి మనము సైట్ దగ్గర తీసుకొచ్చి ఇన్స్టాలేషన్ చేస్తాము. అండ్ ఫర్నిచర్ కూడా మన ఇంటీరియర్ కి తగ్గట్టు, సో దానికి రిలేటెడ్ ఫర్నిచర్ లైక్ కలర్స్ గానీ అవన్నీ కస్టమైజ్ చేసి సైజ్ కి తగ్గట్టు మనం ఫర్నిచర్ ఇస్తాం. సోఫాస్, కాట్స్, రెక్లైనర్స్ అన్ని ఉంటాయండి, డైనింగ్ టేబుల్స్. అది కూడా కంప్లీట్ మనమే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. అంటే బయట నుంచి ఏం తెచ్చలేదు, మన దగ్గరనే ప్రతి ఒక్క మన దగ్గరనే కంప్లీట్ గా రెడీ అవుతుంది. ఇంటీరియర్ కంప్లీట్ మనమే ఇస్తాము, ఫర్నిచర్ కూడా చేస్తాము. ప్రతి దాంట్లో కస్టమైజేషన్ ఉంటుంది, ప్రతి దాంట్లో కూడా కస్టమైజేషన్ ఉంటుంది. ఇప్పుడు క్లయింట్ చిన్న సైట్ అయినా పెద్ద సైట్ అయినా, సో వాళ్ళకి స్పేస్ తక్కువ ఉన్నా ఎలా ఉన్నా కూడా ఆ సైజెస్ ని బట్టి మనం కస్టమైజ్ చేసిస్తాం. డిఫరెంట్ మెటీరియల్ ఉంటాయి, ప్లై నుండి ఉంటాయి, MDF ప్లై, ఇంకా ఇప్పుడు అడ్వాన్స్ అక్రిలిక్ ఇవన్నీ వచ్చాయి. సో ఎలా కావాలి అలాగా మీ బడ్జెట్ ఏంటి, మనకు స్టార్టింగ్ 3 lakhs అని చెప్పా కదా. సో మీ బడ్జెట్ మాకు 3 లో కావాలి, 4 లో కావాలంటే అక్కడ నుంచే స్టార్ట్ చేస్తాం. సో ప్రీమియం క్లయింట్స్ ఉన్నారు, ఏమేం కావాలో మా డిజైనర్స్ ఉంటారు, మీకు ఎలా ఉంటది అన్ని చూపిస్తారు అనమాట. డిజైనింగ్ వేసిస్తాము, ఇంటీరియర్ ఎగ్జిక్యూషన్ ఉంటది.
దాంతో పాటు ఫర్నిచర్ కంప్లీట్ కాట్స్ సోఫాస్ అన్ని ఏదైనా మన దగ్గర చేస్తాం. ఓకే, మనకు అంటే ఓన్లీ హైదరాబాద్ లో చేస్తున్నారు మేడం, బయట సైడ్స్ కూడా ఉన్నాయి? లేదండి, బోత్ ఆంధ్ర తెలంగాణ ఇంకా ఎక్కడన్నా బెంగళూరు చెన్నై ఎక్కడ కావాలన్నా చేసిస్తాము. బేసిక్ గా మీకు ఇంకా ఈజియర్ ఏంటి అంటే మేము సైట్ పైన వచ్చి ఒక 2 months 3 months అక్కడ కూర్చొని ఇంటీరియర్ చేయడం కాదు. సో మేము మెజర్మెంట్ తీసుకుంటాము, 45 days లో మా ఫ్యాక్టరీలోనే అన్ని రెడీ అయిపోతాయి. జస్ట్ తీసుకెళ్లి ఒక 1 week లో మీకు అక్కడ ఫిట్టింగ్ చేసేస్తాం, ఇన్స్టాలేషన్ వాళ్ళకి తగ్గట్టుగా కస్టమైజేషన్ వాళ్ళకి టేస్ట్ దగ్గరగా చేసి ఇచ్చేస్తాం. ఒక 1 week 10 days సైట్ లో మాత్రం వర్క్, మిగతా ఏది ఉన్నా మా ఫ్యాక్టరీలోనే రెడీ అయిపోతుంది. వెరీ గుడ్ మేడం. చలో మేడం, మనకు ఒక సైట్ చూపెట్టండి. మనం ఏదైనా చేసిన సైట్ మన దగ్గర ఉన్నాం, ఇప్పుడు వచ్చాం కదా, ఈ సైట్ లో ఏమేమి వర్క్ చేశారు, అసలు ఏంటి సైట్ లో ఏం మెటీరియల్ యూజ్ చేశారు, ఫర్నిచర్ ఏమేమి వీళ్ళకి ప్రొవైడ్ చేశారు ఒకసారి చూద్దాం మేడం. షూర్ అండి. ఈ సైట్ మనది ఎక్కడ ఇది మనం ఉప్పర్పల్లిలో సైట్ చేసాము. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. బిల్డర్ మనకు 10 years నుంచి తెలుసు అనమాట. సో ఆయన మనం విజిట్ చేసి మన వర్క్స్ అన్ని చూసి ఆయన దగ్గర ఫ్లాట్స్ తీసుకున్న వాళ్ళకి మనకు సజెస్ట్ చేస్తారు, కస్టమర్ సజెస్ట్ చేశారు. కస్టమర్ కూడా మన ఫ్యాక్టరీస్ అన్ని విజిట్ చేసి చూసి సో వాళ్ళకి కూడా బాగా నచ్చి మన కొటేషన్స్ నచ్చి సైట్ మనకి ఇచ్చారు. ఇది 3 BHK ప్రీమియం సైట్ అండి. సో వీళ్ళకి మొత్తం ఇంటీరియర్స్ అండ్ ఫర్నిచర్ కంప్లీట్ గా మనమే ఇచ్చాము, మొత్తం మనమే ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ లివింగ్ రూమ్ అండి, ఈ సోఫా సెంటర్ టేబుల్ గానీ, ఈ పార్టీషన్, టీవీ యూనిట్, ఇది మనకు ఇది మొత్తం రిక్లైనర్ సోఫా కదా? ఇది రిక్లైనర్ సోఫా అండి, ప్రీమియం రిక్లైనర్స్. ఇది PU లెదరైట్ సోఫా. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే మనకు రిక్లైనర్స్ అంటే నార్మల్ గా కింద క్లీనింగ్ చేసుకోవడానికి రాదు, ఈ వుడ్ ఫ్లోర్ రిక్లైనర్స్ ఇచ్చాము. సో మనకు రోబో క్లీనింగ్ కూడా అవుతుంది. సో రిక్లైనర్స్ కూడా హై క్వాలిటీ రిక్లైనర్స్, అండ్ ఈవెన్ రిక్లైనర్స్ బ్యాక్ కూడా మనం స్పేస్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎక్కువగా. చూడొచ్చు మీరు, కంప్లీట్ గా ఓపెన్ అవుతాయి. అండ్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటది రిక్లైనర్ కి, ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంటది. అండ్ విత్ హెడ్ రెస్ట్ సోఫా, ఇది PU లెదరైట్ సోఫా కంప్లీట్ గా. అండ్ టీవీ యూనిట్ అండి, ఓపెన్ స్పేస్ కి మొత్తం డిఫరెంట్ ఉంది కస్టమర్ సెలెక్షన్ కలర్స్ మాత్రం. ఇది ప్లై అండ్ ఇక్కడ యూజ్ చేసింది చార్కోల్ లూవర్స్. వీటిలో మొత్తం లైటింగ్ కూడా మనం సెట్ చేసి ఇచ్చాము. అండ్ వీళ్ళ AC చూసారు కదా, సో కొంచెం బయటికి ఉంది అయినా కూడా మనం దానికి తగ్గట్టు సెట్ చేసాం అనమాట. ఇది ప్లై అండి, లామినేట్, దీనిపైన లామినేట్ ప్లై పెట్టి ప్లై పైన లామినేట్ ఇచ్చాము. అండ్ ఇది ప్రొఫైల్ షట్టర్స్ విత్ లైటింగ్, కంప్లీట్ ఇంటీరియర్ సెన్సార్ లైట్స్ అండి. క్లోజ్ చేసినప్పుడు ఆఫ్ అవుతాయి. వార్డ్రోబ్. సో ఈ డిజైనింగ్ అంతా కూడా మన కస్టమర్ మాకు చెప్పారు ఇలా కావాలి అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం డిజైన్ చేసి ఇచ్చాము. నెక్స్ట్ ఈ పార్టీషన్ కూడా మనమే రెడీ చేస్తాం. వైట్ కలర్ లో ఉంది, క్రీమ్ కలర్ లో సో ఇది PU పాలిష్డ్. సో మనదే ఫ్యాక్టరీ కాబట్టి సో ఇలాంటివి కూడా మనం చేసి ఇచ్చేస్తాం. ఇవన్నీ కూడా మన ఫ్యాక్టరీలో రెడీ అయ్యి ఫిక్స్ చేసేస్తారు. డైనింగ్ టేబుల్ కూడా మనదే అండి. డైనింగ్ సెక్షన్, చిన్న డైనింగ్ సెక్షన్ వచ్చింది బట్ మంచి ఫిట్టింగ్ డైనింగ్ టేబుల్, 5x3 టీక్ వుడ్ చైర్స్. మోడల్ కూడా ప్రీమియం మోడల్. ఇందులో బేసిక్ చైర్స్ కూడా ఉంటాయి మన దగ్గర. ఇది ప్రీమియం కంప్లీట్ టీక్ వుడ్ అండి, సో కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది ఒక చిన్న డిస్ప్లే ఇచ్చాము ఇక్కడ. ఇవన్నీ కూడా ప్రొఫైల్ డోర్స్, ప్రొఫైల్ షట్టర్స్ విత్ సెన్సర్స్. జస్ట్ వాళ్ళు ఓవెన్ గానీ ఏదైనా ప్లేస్ చేసుకోవడానికి వస్తుంది. సో చార్కోల్ లూవర్స్ విత్ లైట్స్, ఇదంతా కూడా సెన్సార్ లైట్స్, స్టోరేజ్ ఇచ్చాము. హాల్లో చిన్న డిస్ప్లే కోసం చిన్న క్రాకరీ సెక్షన్. అండ్ వీ హావ్ వాష్ బేసిన్. సేమ్ కలర్ మొత్తం హాల్ అంతా ఒకటే థీమ్ లో ఒకటే కలర్ లో ఇచ్చాం. విత్ LED లైట్స్, మిర్రర్స్, LED మిర్రర్స్ విత్ లైట్ చేంజింగ్ అన్ని. ఇక్కడ అంతా కూడా చార్కోల్ లోవర్స్ ఇచ్చాం, డిజైన్ చేసాం మొత్తం. సో ఇప్పుడు ఇది కిచెన్ అండి. సో వీళ్ళు అక్రిలిక్ కిచెన్ కావాలని అడిగారు మనకి. సో కలర్ కూడా రోజ్ గోల్డ్ కలర్. సో పైన ప్రొఫైల్ షట్టర్స్ విత్ లైట్ సెన్సర్ లైట్స్ ఇచ్చాము. గ్లాస్ కూడా రోజ్ గోల్డ్ కలర్ కాబట్టి దీనికి మ్యాచ్ అయ్యేలా గ్లాస్ సెట్ చేసి ఇచ్చాము. అండ్ కింద ఏంటి అంటే ఆల్రెడీ వీళ్ళకి షెల్ఫ్ ఏసీ ఉందన్నమాట కింద. సో షెల్ఫ్ ఏసీ ఉన్నందుకు మనకి ఏంటి అంటే సెట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. బట్ అయినా ఎక్కడ ఇంచ్ కూడా డిఫరెన్స్ తెలియదు, ఇక్కడ షెల్ఫ్ ఏసీ ఉంది అని తెలియకుండా మనం సెట్ చేసాము. ఒకవేళ షెల్ఫ్ లేకపోతే మనకి కట్లరీ, టాండమ్ బాక్సెస్, మనకి కార్నర్
ఓకే కార్నర్ సెల్ఫ్ ఉండడం వల్ల ఇవి రెండే పెట్టాల్సి వచ్చింది. రెండే పెట్టాలి, లేకపోతే తాళి యూనిట్ వస్తుంది, మనకి గ్లాసెస్ యూనిట్ వస్తుంది, ట్రిపుల్ పుల్ అవుట్ అంటాం, అలాంటి యూనిట్ అన్ని వస్తాయి అనమాట. బట్ వీళ్ళకి షెల్ఫ్స్ ఉన్నందుకు మనము బాక్సెస్ లాగా చేసి ఇచ్చామన్నమాట. బట్ అయినా కూడా ఎక్కడ మనకు షెల్ఫ్ ఉంది అని తెలియదు. కంప్లీట్ లామినేట్ ఫిక్స్ చేసి ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది. ఇప్పుడు వర్కర్స్ చేస్తే ఇక్కడ ఎడ్జ్ బ్యాండింగ్ అనేది ఉండదు, కట్ అవుతుంటది అనమాట, ఇలా పుష్గా ఉంటది. ఇది మనకి ఫ్యాక్టరీలోనే ఎడ్జ్ బ్యాండింగ్ అంతా కూడా ఫిక్స్ అయి ఉంటది కాబట్టి ఇక్కడ కూడా మనకి షార్ప్నెస్ అనేది ఉండదు, చాలా నీట్ గా ఫినిష్ అయి ఉంటది. మనం చూస్తే షెల్ఫ్స్ ఉన్నాయా అని అడుగుతారు ఎవరన్నా, షెల్ఫ్స్ లేవా అని అనుకుంటారు, బట్ షెల్ఫ్స్ ఉన్నాయి లోపల, దాన్ని బట్టే మనం సెట్ చేసాం. సింక్ కూడా ఇప్పుడు మన ట్రెండింగ్ వన్ మల్టీ ఫంక్షనల్ సింక్. సో ఇది ఇందులో కూడా సైజెస్ వస్తాయి మనకి 18 ఇంచ్ నుంచి సింక్ సైజ్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఈవెన్ ఆగో కూడా ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు, అంటే బయటకి ఏం అవపడకుండా. సెల్ఫ్ కూడా సేమ్ మనకు పైన కూడా అన్ని అక్రిలిక్ షెల్ఫ్స్ ఆల్రెడీ సెట్ చేసింది ఉంది, దానిపైన సెట్ చేసాం అన్నమాట. మనకి ఇది పెట్టుకోవడానికి కూడా నీట్ గా ఉంటుంది. ఒకటి ఏంటి అంటే ఈ స్లాబ్ మాత్రం ఆఫ్టర్ మాడ్యులర్ వర్క్ పెట్టాలి, ఎక్కడన్నా కూడా ఈ మాడ్యులర్ అయిన తర్వాత ఇది స్లాబ్ వేస్తాం. సో ఇక్కడ లివింగ్ రూమ్ లోనే ఇంకొక మల్టీపర్పస్ యూనిట్ చేసాం చిన్నగా, మనకి బుక్స్ కానీ అస్థెటిక్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. సో చిన్న స్టోరేజ్ అది ఇది ఒక యూనిట్ చేసాము. నెక్స్ట్ ఇలా 3 BHK కదా, సో మనం 2 రూమ్స్ ఇక్కడ ఒక రూమ్ ఉంది, బెడ్రూమ్ ఉంది. సో బెడ్రూమ్ లో కూడా వార్డ్రోబ్స్ డిఫరెంట్ కలర్. సో వాళ్ళు చూస్ చేసుకుని లైట్ కలర్స్ అన్నమాట, కస్టమర్ చాయిస్ కలర్స్. సో స్లైడింగ్ వార్డ్రోబ్ ఇది 25 mm లాక్ బోర్డ్ యూజ్ చేసాము. సో నార్మల్ గా ఓపెనబుల్ అయితే మనకి 18 mm ఉంటుంది, 25 mm వార్డ్రోబ్ ఉంటుంది, స్లైడింగ్ వార్డ్రోబ్ బ్లాక్ బోర్డ్ అంటారు. పైన ఓపెనబుల్ కి 16 mm 1 mm లామినేట్. లోపల కూడా మనం ఇన్నర్ లామినేట్ కూడా ఏంటి అంటే నార్మల్ గా వైట్ డెకోలం వాడకుండా ఫ్యాబ్రిక్, దీన్ని ఫ్యాబ్రిక్ అంటారు అనమాట. సో 0.8 mm ఫ్యాబ్రిక్, లోపలంతా కూడా సెన్సర్ లైటింగ్ వచ్చింది, కంప్లీట్ సెన్సర్ లైటింగ్. లాకర్స్ అన్ని మన ఇది కూడా మనకి ఎలా కావాలంటే అలా చేసిస్తాం. ఇంకా యాడ్ ఆన్స్ ఏమైనా కావాలి అంటే లైక్ ఇప్పుడు చాలా వస్తున్నాయి వాచ్ షెల్ఫ్స్ అని, హ్యాంగర్స్ అని, సో అలాంటివన్నీ కూడా యాజ్ పర్ స్పేస్ మనం చేసుకోవచ్చు. ఈవెన్ ఈ కాట్ కూడా మన ఫ్యాక్టరీలోనే రెడీ అయింది, కస్టమైజ్డ్. సో వాళ్ళు అడిగిన చూస్ చేసుకున్న క్వశ్చన్ ఇది. సో వాళ్ళ సైజ్ ని బట్టి వాళ్ళు 5 feet కావాలన్నారు ఈ దానికి, సో 5 feet చేస్తాం. సో ఈవెన్ మ్యాట్రెస్ లాటెక్స్ మ్యాట్రెస్ అన్నమాట, మ్యాట్రెస్ కూడా మనమే మ్యానుఫ్యాక్చరింగ్ అలాంగ్ విత్ ప్రొటెక్టర్స్, పిల్లోస్ అన్ని మనమే ప్రొవైడ్ చేస్తాం. ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ చిన్న టీవీ లెచ్. సో వాళ్ళు ఇక్కడ ఓపెన్ స్పేస్ అడిగారు, టీవీ లెచ్ కింద చిన్న స్టోరేజ్, సమ్ బుక్స్ ఏమన్నా చిన్న ఐటమ్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఈవెన్ వీ హ్యావ్ డ్రెస్సింగ్. సో చిన్న స్పేస్ లోనే మంచిగా డ్రెస్సింగ్, దీనికి స్టోరేజ్, మన కాస్మెటిక్స్ అన్నిటికి కూడా స్టోరేజ్. ఎల్ఈడి లైట్, మిర్రర్ కూడా ఎల్ఈడి మిర్రర్. సో ఇది కూడా షేప్ డిఫరెంట్, వెనకాల మొత్తం చార్కోల్ మళ్ళీ. అండ్ ఈవెన్ ఈ కాట్ కూడా హైడ్రాలిక్ స్టోరేజ్ అడిగారు. సో ఫుల్ హైడ్రాలిక్, ఇది ఎప్కో బ్రాండ్ ఫిట్టింగ్ వాడతాం మనము. సో కంప్లీట్ గా వితౌట్ స్టోరేజ్ చేయొచ్చు, 2.2 లిఫ్టింగ్ చేయొచ్చు. ఈవెన్ మనకి ఎప్కో లో మోటరైజ్డ్ వస్తుంది, మోటరైజ్డ్ హైడ్రాలిక్ లిఫ్టింగ్. సో కొంతమంది లేపడానికి ఎందుకు అని అనుకుంటారు. సో మోటరైజ్డ్ హైడ్రాలిక్ ఫిట్టింగ్స్ కూడా మనం చేసిస్తాం, ఆటోమేటిక్ మనకి రిమోట్ తో ఓపెన్ అయితే క్లోజ్ అయిపోతుంది. అలాంటిది కూడా మనం చేసిస్తాం. ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. సో ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషన్, అయితే ఆల్మోస్ట్ సేమ్ కలర్ కాంబినేషన్, డార్క్ కొంచెం డార్క్. సో వాళ్ళకి స్టడీ యూనిట్. సో ఇందులో కూడా బ్యాక్ చార్కోల్, ల్యాప్టాప్ గానీ పెట్టుకొని, సో చిన్న డ్రావర్స్. అండ్ ఇది కూడా సేమ్ ప్రొఫైల్ షట్టర్స్, అక్రిలిక్ కాదు, నార్మల్ ప్రొఫైల్ షట్టర్స్. ఇది సేమ్ ఇందాక చెప్పినట్టే ఇందులో లోపల 16 mm విత్ ఫ్యాబ్రిక్, 16 mm ప్లై ఉంటుంది, లోపల ఫ్యాబ్రిక్ ఉంటుంది. ప్రతి దానికి లోపల డెకోలం కాదు, ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తాం. వార్డ్రోబ్ కూడా స్లైడింగ్ వార్డ్రోబ్ విత్ సేమ్ ఇన్నర్ సెన్సర్స్ ఉంటాయి, లైట్స్ సెన్సర్స్ అన్ని.
మొత్తం అంటే మనకు ప్రతి రూమ్ లో ప్రతి దానికి సెన్సార్ లైట్స్ ఏమి కావాలన్నా మీరు యాడ్ ఆన్స్ ఏమేమి కావాలన్నా అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మనకు సెన్సార్ లైట్స్ వద్దు పెట్టొద్దు. ఓపెనబుల్ వార్డ్రోబ్స్ కావాలి, 25mm బ్లాక్ బోర్డ్ వద్దు, ఓపెనబుల్ వార్డ్రోబ్స్ వేసుకోవచ్చు. సో పైన ఓపెనబుల్, కింద స్లైడింగ్ బోర్డ్. అండ్ ఈవెన్ ఇది కూడా కస్టమైజ్డ్ బెడ్. సో ఇది కూడా మన ఫ్యాక్టరీలోనే రెడీ అయింది. చూడొచ్చు మీరు, డిజైనింగ్ కూడా ఎంత ఫినిష్ కూడా ఎంత నీట్ గా ఉంది. ఇది కూడా పియు ఫ్యాబ్రిక్ కాదు, పియు లెదరైట్. సో ఇది కూడా స్టోరేజ్ కాట్, 8" మ్యాట్రెస్, లాటెక్స్ మ్యాట్రెస్ విత్ ప్రొటెక్టర్ బెడ్ షీట్స్ అన్ని మనమే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది ఒక చిన్న డ్రెస్సింగ్ యూనిట్ విత్ స్టోరేజ్. సూపర్. ఇది కిడ్స్ బెడ్రూమ్. సో కొంచెం చిన్న సైజ్, ఈ స్పేస్ కి తగ్గట్టు ఇదాన్ని డిజైన్ చేస్తాం అన్నమాట. సో మనకి ఎలాంటి స్పేస్ ఉంది, పెద్ద స్పేస్ ఉంటే కొంచెం ఎక్కువ మనం యాడ్ ఆన్స్ యాడ్ చేసుకోవచ్చు. చిన్న స్పేస్ కి తగ్గట్టు దీనికి తగ్గట్టు ఇది డిజైన్ చేస్తాం. ఓకే, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ఇక్కడ 3 వార్డ్రోబ్స్, సేమ్ కలర్. చిన్న స్టడీ సెక్షన్ విత్ ప్రొఫైల్ షట్టర్స్ అండ్ డ్రాప్. అండ్ ఈ వార్డ్రోబ్స్ అన్ని కూడా స్లైడింగ్ 25mm వార్డ్రోబ్స్. ఓపెనబుల్ ఏదన్నా 18mm వస్తుందండి, క్లోజ్ ఉంటే 25mm వస్తుంది. లోపల సెన్సార్ లైట్స్, డ్రాస్. సో మీరు యాడ్ ఆన్స్ చెప్పినట్టు ఏం యాడ్ ఆన్స్ కావాలన్నా మనం యాడ్ చేసి ఇస్తాం. సో వాళ్ళకి ప్లేన్ గా అడిగారు కాబట్టి మనం ప్లేన్ చేసి ఇచ్చాం. డ్రెస్సింగ్ యూనిట్ కూడా చాలా బాగుంది మేడం. ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ కి కూడా గ్లాస్ క్లోజింగ్, ఎల్ఈడి లైటింగ్. ఇది కస్టమైజ్డ్ కాట్, ఇది 6 feet కింగ్ సైజ్. ఇదంతా కూడా మన ఫ్యాక్టరీలో రెడీ అయింది. సో లోపల స్టోరేజ్ ఉంది, సేమ్ హైడ్రాలిక్ స్టోరేజ్ ఉంటుంది. కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫ్యాబ్రిక్ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు పియు లెదర్ లో కావాలి, లెదరైట్ లో కావాలి, ఎన్నో కావాలన్నా మనం చేసిస్తాం. మనకు కుషన్ వద్దు, బేసిక్ మోడల్ కాట్ కావాలి, అవి కూడా మన దగ్గర ఉంటాయి. యాజ్ పర్ మన బడ్జెట్, మన రిక్వైర్మెంట్ ఏదైనా చేసిస్తారు. సో అన్ని రూమ్స్ లో మనం వార్డ్రోబ్స్ లో కూడా ఇప్పుడు ఓపెన్ చేసే సెన్సర్ లైట్ వస్తుంది. అండ్ లాకర్, సో ఇది కూడా సమ్ సేఫ్టీ లాకర్ అన్నమాట. మెషిన్ మేడ్ లో ఇది మన సైట్ లోనే రెడీ చేసింది కాదు, అక్కడ ఫ్యాక్టరీలో రెడీ చేసింది. సేఫ్టీ లాకర్. సో మనం సో ఇలా లోపల స్లైడింగ్ ఇచ్చాం అన్నమాట. సేఫ్టీ కోసం జ్యువెలరీ కానీ ఏదైనా కావాలంటే పెట్టుకోవచ్చు. ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు. అంటే కస్టమర్స్ కావాలనుకుంటేనే పెడతారు కదా మేడం? కస్టమర్ కావాలనుకుంటేనే మనం ఎలా కావాలంటే అలా చేసిస్తాం అంతే. మొత్తం మనకు సైట్ మొత్తం చూపించారు కదా, ఒకసారి ఇంకా క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తాం? క్వాలిటీ మీరు చూడండి, బెస్ట్ క్వాలిటీ ప్లైవుడ్, లామినేట్స్ అన్ని యూజ్ చేస్తాం మనము. అండ్ ఫినిషింగ్ కూడా ఎక్కడ కూడా ఒక బబుల్ గానీ, నెయిల్ గానీ, ఫెవికాల్ మార్క్ గానీ ఎక్కడ కనిపించదు. సో అండ్ ఆల్ ఇండియా మనం చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మన సైట్ కి మేము ఫస్ట్ వస్తాము, చూస్తాం, మెజర్మెంట్స్ తీసుకుంటాము. కంప్లీట్ గా మన ఫ్యాక్టరీలో రెడీ చేసి 1 time పంపించేస్తాం అన్నమాట. మొత్తం రెడీ చేసి పంపిస్తాం ఫ్యాక్టరీలో. ఇన్స్టాలేషన్ ఒక 7 to 10 days లో ఇన్స్టాలేషన్ అయిపోతుంది మీకు. సో కంప్లీట్ 45 days తీసుకుంటాము. మెజర్మెంట్ తీసుకొని ఫ్యాబ్రిక్ సెలెక్షన్ అంతా మేము వచ్చి యాడ్ చేసి ఇస్తాం. ఎలా ఉంది సార్ మన మెబ్లే వాళ్ళది? ఎలా ఉంది మీకు వర్క్? బాగుంది, మాకు నచ్చిన కలర్స్ అన్ని, కలర్ కాంబినేషన్ వచ్చిన వాళ్ళు కూడా రీసెంట్ లో ఒక చిన్న ప్రోగ్రామ్ అయింది ఇంట్లో, వచ్చిన వాళ్ళు కూడా అందరు కలర్ మన ఇది కాంబినేషన్స్ కూడా అన్ని బాగున్నాయని చెప్పారు. ఎక్కడ ఎలాంటిది ఏం లేదు, క్వాలిటీ పరంగా ఎక్కడ కూడా ఆయన మేము అడిగింది అన్ని ఇచ్చాడు. కొంచెం మేము లేకున్నా కూడా ఎక్స్ట్రా అడిగితే కూడా ఓకే అన్న చేస్తాం. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అంటే కస్టమైజేషన్ లో మీకు తగినట్టు చేసారు? తగినట్టు సాటిస్ఫైడ్. అంటే ఇంకా ఇంకేమైనా రిఫరెన్స్ చేస్తారా మీరు? చేస్తాం ఆల్రెడీ. కింద మా కజిన్ వాళ్ళ సిస్టర్ కి 302 ప్లాట్. అంటే మీరు ఏ మెటీరియల్ చెప్తే ఆ మెటీరియల్ తోని, మీరు ఏ మోడల్ చెప్తే ఆ మోడల్ ఫర్నిచర్ అదే వచ్చింది. ఎక్కడ ఏమి ప్రాబ్లం కాలేదు. ఓకే, థ్యాంక్ యూ. ఫ్యూచర్ లో ఇప్పుడు స్కూల్ కి మాది 5 floors బిల్డింగ్ అవుతుంది. అక్కడ కూడా మోనానకే 5 floors ఫర్నిచర్ ప్రాజెక్ట్ నెక్స్ట్ 25-26 లో మా స్కూల్ స్టార్ట్ అవుతుంది. 5 stories బిల్డింగ్. థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక మంచి వీడియోతో వస్తాను. బై బై.